మిత్రులందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, అన్ని కులాల్లో ఉన్న పేదలు ఎలా నష్టపోయారో స్పష్టంగా అర్థమైన ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ముందుకొచ్చి ఒక సామాజిక బాధ్యతగా, ఒక రాజకీయ బాధ్యతగా రాష్ట్రమంతా పర్యటించి జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎందుకు ఓటేయాలి అనే ఒక ప్రశ్నని మన ముందుకు తీసుకొచ్చి బీసీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం గురించి, బీసీలకు గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసన శంకర్రావు గారి నాయకత్వంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రావడం జరిగింది. తిరువూరులో ఎన్డీఏ కూటమి అభ్యర్థినైన నాకు మద్దతు ప్రకటించి ఈరోజు మద్దతు ప్రకటించడానికి వచ్చిన శంకర్రావు గారికి, శంకర్రావు గారి బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ పునాది రాళ్ళు బీసీలు. బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మీరు ఈరోజు కూడా చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరు కూర్చుంటారు అంటే ఒక యనమల రామకృష్ణుడు యాదవ్ కూర్చుంటారు, ఒక అచ్చెన్నాయుడు గారు కూర్చుంటారు. లోకేష్ గారి పక్కన ఎవరు కూర్చుంటారంటే ఒక బీద రవిచంద్ర యాదవ్ కూర్చుంటాడు, ఒక కొల్లు రవీంద్ర కూర్చుంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరు కూర్చుంటారంటే ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చుంటారు, ఒక విజయసాయిరెడ్డి గారు కూర్చుంటారు, ఒక సుబ్బారెడ్డి గారు కూర్చుంటారు, ఒక పెద్దిరెడ్డి గారు కూర్చుంటారు, ఇంకా 100 పేర్లు చెప్పుకోవచ్చు. కాబట్టి 5 సంవత్సరాల క్రితం బీసీల గురించి, ఇతర వర్గాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మోసపు మాటలు నమ్మి చాలామంది మనవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం జరిగింది. కానీ ఈ 5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ ఇవ్వలేదు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ ఇవ్వలేదు, బీసీ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ నుంచి ₹1 లోన్ ఇవ్వకపోగా బీసీ కార్పొరేషన్ని 56 ముక్కలు చేసి 56 కుర్చీలు వేసి నిధులొచ్చే, లేకపోతే కోట్లాది రూపాయలు జీతాలు ఇచ్చి తన సామాజిక వర్గానికి సలహాదారులుగా వేసుకున్నారు. కానీ బీసీల కమిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఆర్థికంగా ఎట్లాంటి ప్రయోజనం చేకూరలేదు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రైవేట్ రంగం అవుతుంది. మరి బీసీలు, చదువుకున్న యువతీ యువకులు ఎలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి? జాబ్ క్యాలెండర్ ఇస్తానని జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మరి బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తే ఉపాధికి అవకాశం ఉండేది. మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం లేదు, ప్రైవేటు ఉద్యోగం లేదు, ఉపాధికి నిధులు కూడా లేవు, అంటే బీసీ కార్పొరేషన్ రుణాలు కూడా లేవు. అంతకన్నా దారుణమైన ఇంకో విషయం ఏంటంటే 34% ఉన్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ని 24% తగ్గించడం అంటే జగన్మోహన్ రెడ్డిని బీసీలు 100 అడుగుల లోతును తీసి సమాజ్ చేయాల్సిన అవసరం ఈరోజు బీసీలకు ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు తగ్గించిన జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి బీసీ ఓటేస్తే ఈసారి 24 నుంచి 14 తీసుకెళ్తాడు. అసలు బీసీలకు రిజర్వేషన్లు కూడా అవసరం లేదు, కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పినాడు. అలాగనే బీసీలకు కూడా రిజర్వేషన్లు అవసరం లేదని చెప్తాడు. 4 బీసీ మంత్రుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళకి కుక్క బిస్కెట్లు వేసి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 50% ఉన్న బీసీలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా గొంతుకోశాడు, రాజకీయంగా గొంతుకోశాడు. మరి గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి ఏం చేశారో బహిరంగ సభకి, బహిరంగ చర్చకి సిద్ధమా? బీసీల తరపున శంకర్రావు గారు వస్తారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో శంకర్రావు గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్తాడా? మాట్లాడితే అమ్మఒడేసాం, మాట్లాడితే చేయూతేసాం, ఇంకోటేసాం, అందరికి వేస్తున్నారు. అదే బీసీలకి అదనంగా వేస్తున్నారా? అసలు బీసీలకు అదనంగా ఒక పథకం ఉందన్నా? ఎస్సీలకు అదనంగా గతంలో ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన వాళ్ళకి ఇచ్చే పథకాలతో పాటు బాగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అదనంగా కొన్ని పథకాలు ఉండేవి. ఇప్పుడు ఈ వర్గాలకి ఉన్న పథకాలన్నీ తీసేశారు.
ఎస్సీ ఎస్టీ పథకాలు 27 రద్దు చేశారు, బీసీ పథకాలు దాదాపు 30 రద్దు చేశారు. కాబట్టి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఎక్కువ నష్టపోయేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఎందుకు అంటే ఈ 5 సంవత్సరాలు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే వేలాది కోట్ల రూపాయలు రద్దు చేశారు. అంటే ఇక సప్లాన్ లేదు, ఎస్టీ సప్లాన్ లేదు, ఎస్టీ సప్లాన్ లేదు, బీసీ సప్లాన్ లేదు, ఏ సప్లాన్ లేదు. మరి సప్లాన్ లేనప్పుడు 1975లో భారత పార్లమెంటు చట్టం చేసింది. ఎందుకంటే అభివృద్ధి ప్రక్రియలో వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళకి అదనంగా ఒక బడ్జెట్ ఉండాలి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ఉండాలని ఒక సప్లాన్ తీసుకొచ్చారు. 1975లో పార్లమెంట్ చట్టం చేసింది. కానీ గతంలో తెలుగుదేశం అమలు చేస్తుంది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్సీ సప్లాన్ తీసేశాడు, ఎస్టీ సప్లాన్ తీసేశాడు, బీసీ సప్లాన్ తీసేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1 గంట అధికారంలో ఉన్నా అది బీసీలకు నష్టం. జగన్మోహన్ రెడ్డి 1 గంట అధికారంలో ఉన్న ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, కాపులకి, మైనార్టీలకి, సమాజంలో ఉన్న పేదలందరికీ నష్టం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల పేదరికం పెరిగింది, ఉద్యోగాలు ఇవ్వడు, అభివృద్ధి చేయడు, రాజధాని నిర్మించడు, కంపెనీలు రావు, పెట్టుబడులు రావు. పేదరికం పెరిగి ఆయన అకౌంట్ ఆయన బటన్ నొక్కితేనే జనం బతికే విధంగా తయారు చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమాన్ని పంచుతుండే, రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకి ఏం తగ్గకుండా, తెలంగాణ ప్రభుత్వం తగ్గకుండా 42% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.